ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి మాట మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం సాధారణంగా ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం. సో మన స్పీచ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడుతున్నటువంటి ఒక మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట. డోంట్ ఎవర్ స్పీక్ ఏ నెగటివ్ వర్డ్. ప్రతికూలమైనటువంటి మాటని మీరు మాట్లాడవద్దు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక మాటల్ని ఏది కూడా మాట్లాడవద్దు. వాస్తవాల్ని కూడా మాట్లాడవద్దు. నేను చాలా విసిగిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎంచేతనంటే ఇంత నేను వాక్యం నేర్పించిన తర్వాత, ఇన్ని విషయాలు నేను ఇంత జాగ్రత్తగా నేను తెలియజెప్పిన తర్వాత, అరే బాబు, మీ నోట్లోనే అద్భుతం ఉంది, మీరు మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట మాట్లాడండి, ఒక అనుకూలమైనటువంటి ఒక మాటను మాట్లాడండి, దేవుడు చెప్పిన మాటను మాట్లాడండి, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మాట్లాడండి, దేవుడు మీ కొరకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు, దేవుడు మీ కొరకు అద్భుతములను చేసి ఉన్నాడు, దేవుడు మనందరి కొరకు ఆ యొక్క వాగ్దత్త దేశాన్ని సిద్ధం చేసి ఉన్నాడు, దేవుడు మన కొరకు ఇది చేశాడు 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 అని చెప్పాక కూడా మరలా మన వాళ్ళ యొక్క మాటలు ఎలాగా ఉంటాయండి బాబు. మొన్న మధ్యలో ఒక రోజుని ఒక సిస్టర్ గారు ఒక సమస్యని గురించి ప్రార్థన చేయమని వారు చెప్పారు. జనరల్గా నేను ప్రార్థన చేశాను. అందరినీ పలకరించిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరలా సిస్టర్ గారు నా దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా నా కోసం మరలా ప్రార్థన చేయండి అని అంటారు. అంటే ఎన్నిసార్లు చేస్తూ ఉంటాము? వీ షుడ్ బిలీవ్ ఇట్ అండి. మనం నమ్మాలి. దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం నమ్ముతూ ఉండాలి. మనము దేవుడు చేశారు అని చెప్పేసి నమ్మాలి. దేవునికి వ్యతిరేకముగా మనం మాట్లాడకూడదు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, వారిని గురించి నేను బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ విషయాల్లో నుంచి అనేకమైన సత్యాలు ఇప్పటికే నేను పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇశ్రాయేల్ చరిత్రను గురించి దాదాపు ఒక నెల రోజులు పైబడి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికే వారిని గురించినటువంటి ఒక అంశంలో నుంచి ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవడానికి అన్నట్టుగా. అయితే ఇశ్రాయేలులో ఉన్న ఒక భయంకరమైన విషయం ఏంటంటేనండి, ప్రతి దానికి సనిగేటువంటి ఒక మనుషులండి బాబు. ప్రతి దానికి సనగటమే. వాడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ సనిగారు. ఎదురుగుండగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం వస్తూ ఉంది, సనగటం మొదలుపెట్టారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా అనేటువంటి ఒక చేదైన నీళ్లు కనబడితే సనగటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఆహారం లేకపోతే సనగటం మొదలుపెట్టారు. వాళ్ళకి నీళ్లు లేకపోతే సనగటం మొదలుపెట్టారు. వాళ్ళకి మాంసం లేకపోతే సనిగారు, ఏడ్చారు కూడా దాని గురించి. సో ప్రతి దానికి ఇశ్రాయేలు ప్రజలలో కనబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, వాస్తవాన్ని సత్యాన్ని మనం మాట్లాడేదానికి బదులుగా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం మాట్లాడుకునడానికి బదులుగా వాస్తవాలను చూచినటువంటి వారై వాళ్ళకి చేతనైంది ఏంటంటే సనగటం సనగటం సనగటం. దైవజనుడికి వ్యతిరేకంగా సనగటం, దేవునికి విరుద్ధంగా సనగటం, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సనగటం. వాళ్ళు సనిగేటువంటి మాటలు మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారంటే, మేము చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చామంటాయా మోషే, అక్కడ ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని మేము ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? ఈ అరణ్యంలో మేము చావడానికా? ఈ ఎడారిలో మేము చావడానికా? నీళ్లు లేక మేము చావడానికా? ఆహారం లేక మేము చావడానికా? మా బ్రతుకు చావడానికేనా? ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక సనుగుళ్ళు. దేవుడు ఒక రోజుని మాట్లాడుతూ మోషేతో ఏమంటున్నాడో ఆ వచనాలు చదువుతాం చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు నేను మీ కొరకు చదువుతున్నా. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. యెహోవా దేవుడు మోషే అహరోనులైనటువంటి వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళతో ఇలాగంటున్నాడు. ఏమని అన్నాడు? నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో ఇలా చెప్పాలి. ఏమనాలి? యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా
20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ ఎక్కడనే రాలిపోదురు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మరలా యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొందురు. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లుగా మీరు తెలుసుకొందురు. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఎక్కడనే చనిపోదురు. ఎంత భయంకరమైన మాటలుగా దేవుడు అనవలసి వచ్చిందో చూడండి. వై? ఎందుకన్నాడు దేవుడు ఆ మాటలు? ఎందుకు వాళ్ళు అరణ్యంలోనే రాలిపోతారు, అరణ్యంలోనే వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి అని ఎందుకు దేవుడు ఆ మాట ఉపయోగించినాడు? ఎందుకు 40 సంవత్సరాల పాటుగా వారు అరణ్యములో సంచరిస్తూ వాళ్ళందరూ 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు రాలిపోయారు అక్కడ? ఎందుకు అనంటే దేవుడు అంటాడు కదా, మీరు సనిగిన సనుగుళ్ళు నా చెవులో చెప్పినట్టుగా నాకు వినబడి ఉన్నవి. నా చెవి దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా. ఫ్రెండ్స్, అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియ స్నేహితులారా, డోంట్ ఎవర్ మర్మర్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా సనగవద్దు, దేవునికి విరోధంగా మాట్లాడవద్దు. మీకు ఏదైనా మేలు చేస్తేనేమో అబ్బా అని చంకలు కొట్టుకుంటారా? ఏదైనా కొంచెం కష్టం వస్తే దేవుడి మీద సనుగుతారా? బైబిల్ గ్రంథంలో యోబు యొక్క జీవితాన్ని నేను ఆలోచన చేసినప్పుడు యోబుకి కష్టాలు వచ్చినాయి. దానికంటే ముందు చాలా బాగున్నాడు యోబు గారు. మంచిగా ఆశీర్వదించబడినాడు, ఆస్తిపరుడుగా ఉండి ఉన్నాడు. పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్నాడు. పిల్లల్ని 10 మంది సంతానాన్ని పిల్లల్ని కలిగి ఉన్నాడు. మంచి కుటుంబ జీవితం. ఈలోగా అపవాది ఈయన మీదకి వచ్చినప్పుడు, లేక దేవుడే రెచ్చగొట్టాడు అపవాదిని. యాక్చువల్లీ అక్కడ మనం చూసినట్లయితే దేవుడే మాట్లాడుతుంటాడు, ఓ సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడున్న నా సేవకుడిని చూసావా, ఎప్పుడైనా ఆలోచన చేసావా అంటే అప్పుడు వాడే చెప్తాడు, ఎందుకు చూడలేదు బాబు, నువ్వు ఆయన చుట్టూరు కంచి వేసావు కదా, అందుకని చెప్పేసి ఆయన నిన్నే కొలుస్తున్నాడు, నిన్నే పూజిస్తున్నాడు, నిన్నే ఆరాధిస్తున్నాడు, ఆ కంచి తీసే నువ్వు చేయి చాపి ఆయన మొత్తు ఏమవుతో చూస్తా అని చెప్పేసి అని అంటాడు. ఒకటి పిచ్చాడు, నేను చేయి చాపితే నేను డబల్ దీవించేస్తానరా, 2 ఆశీర్వాదాలు ఇచ్చేస్తాను, నీకు ఇడిచిపెడతాను, నువ్వు వెళ్ళు, ఏం చేసుకోవడం చేసుకో అని చెప్పేసి అంటే వాడు వచ్చాడు, ఆస్తిని అంతా పాడు చేశాడు. గొడ్లను, పశువులను వీటిలన్నిటి కూడా కొల్లగొట్టుకుని పోయేటట్టుగా చేసినాడు. ఆ తర్వాత చివరికి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. చివరిలో తన ఆరోగ్యం క్షీణించిపోయింది. అప్పుడు భార్య తట్టుకోలేక, ఎవరైనా సహజం అది, మనం పాపం యోబు గారి భార్యను కొంతమంది తిడతా కూర్చుంటారు, కానీ నేను ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ కదండి. ఎందుకంటే పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, మొత్తం పాపర్ అయిపోయాడు, చేతిలో చిల్లిగా అవ్వలేదు, పైపెచ్చు దానికి తోడు ఇప్పుడు శారీరకంగా జబ్బు వచ్చేసింది, శారీరకంగా అనారోగ్యం వచ్చింది. సో న్యాచురల్లీ ఏ స్త్రీ అయినా మాట్లాడేటువంటి ఒక మాట ఉండదంటే, ఏమండి ఎందుకు వచ్చింది జీవితం అండి, ఆ దేవుని దూషించి సావననే చచ్చిపోతే బాగునిపోను, చావనో వచ్చింటే బాగునిపోను, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను, మీకు పరిచర్య నేను చేయలేకపోతున్నాను, మీరు అలా గోక్కుంటుంటే రసి కారుతుంటే, కురుపులు వచ్చి రక్తం కారుతుంటే నేను చూడలేకపోతున్నా, ఎందుకు వచ్చి నీ బ్రతుకు, చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి అనేటువంటిదిగా అంటూనంటే అప్పుడు యోబు అంటాడు, ఏమో అలా మాట్లాడుతున్నావు, దేవుని వలన మనం మేలునే అనుభవించవలెనా, కీడు అనుభవించతగదా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దానికి ఏంటంటే మనం చేయగలిగింది అని చెప్పేసి అని ఎంత చక్కని మాట పలుకుతూ ఉన్నాడండి. ఈ రోజుల్లో మనమైతేనా ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే, చిన్న నష్టం వచ్చిందంటే, ఏదైనా ఒక చిన్న దెబ్బ మనకు ఏదైనా తగిలిందంటే, ఏదైనా ఒక విషయంలో కొంచెం కష్టం ఏదైనా కలిగిందంటే ఎలాంటి మాటలు వాడేస్తూ ఉంటామండి, ఎలాంటి మాటలతో మనం సనిగేస్తూ ఉంటామండి. మళ్ళా సనుగుళ్ళలో ఒక్కొక్కసారి మనం మాట్లాడేటువంటి మాటలు దేవునికి విరోధంగా మనం దూషిస్తున్నాము, మనం శాపాలు పెట్టుకుంటున్నటువంటి రీతిగా కూడా మనం ఉంటూ ఉన్నాం. నో, నెవర్ డూ దాట్. అలా చేయొద్దు. ఈరోజు నేను నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా స్నేహితులుగా మీతో నేను చెప్తున్నటువంటి ఒక మాట ఇది, మనం చెడ్డ మాట పలకొద్దండి, మనం వ్యతిరేకమైన మాట పలకొద్దండి, మనం సనగొద్దండి. ఈ ఇశ్రాయేలు లేనటువంటి వాళ్ళు సనిగింది అదే. వాళ్ళు దేవునికి విరోధంగా సనుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ అరణ్యంలోనికి చచ్చుటకు మమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నావా, ఇది వాళ్ళు అడుగుతున్న మాట. అక్కడ మాకు సమాధులు లేవని, ఇక్కడ సమాధులు లేని ఈ చోట మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికంటే నువ్వు తీసుకొచ్చావు, మా బ్రతుకులు మేము చచ్చిపోవడానికి, ఇది వాళ్ళు వాడుతున్నటువంటి మాట. ఈరోజు నేను బహుశా నా మాటలు వింటున్నటువంటి ఒక సిస్టర్ గారు, బహుశా నువ్వు కూడా అలాగే అంటూ ఉన్నావు కదా,
నా బ్రతుకు ఎందుకు వచ్చిందండి, చచ్చిపోతే మంచిది అని అనుకుంటూ ఉన్నావు కదా. ఐ కెన్ సీ ఎ సిస్టర్ గారు, ఒక సిస్టర్ గారిని నేను చూస్తున్నాను. బహుశా నీకు ఇప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ నీకు దూరం అయిపోయారు. ఉన్నారు లేండి, మీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మీకు దూరంగా ఉన్నారు. ఈరోజున మీకు భర్త ఉన్నారు, ఆ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేనట్టు పోషించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు. ఏమి చేయాలో తోచట్లే. మీలోనికి వస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు వచ్చి నిన్న బ్రతుకు, ఎవరి కోసం నేను బ్రతకాలి, పిల్లలు నన్ను పట్టించుకోరు, నా భర్త నన్ను పట్టించుకోడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోరు, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు నేను ఇలా బ్రతకాలి, చచ్చిపోతే మంచిది అనేటువంటి ఒక ఆలోచన మీకు వస్తూ ఉన్నటువంటిది కదూ. మీ గురించే మాట్లాడుతున్నాను. అమ్మా సిస్టర్ గారు, మీ గురించే నేను మిమ్మల్ని పిలిచాను, మరెవరినో కాదు. అయినో మీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఒక ఆలోచన దేవుడు నా ద్వారా పలికింపజేస్తున్నటువంటిది. డోంట్ డూ దాట్. సనగొద్దు, మనసులో కూడా అనుకోవద్దు. బయటికి పలికే మాటే కాదు, హృదయంలో వచ్చినటువంటి ఒక తలంపు కూడా క్రియారూపకం దాలుస్తుంది. ఒకవేళ మనం దేవునికి విరోధంగా కనుక మనం అలా పలుకుతూనంటే, దేవుడు పైనుండి తథాస్తు అన్నాడు అని అంటే, దేవుడు దాన్ని జరుగునుగాక అని కనుక దేవుడు పలికాడు అంటే ఫినిష్డ్. మన యొక్క జీవితమే అయిపోతుందండి, మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది లేకుండా అయిపోతుందండి. అలా లేకుండా చేసుకున్నందు చేతనే లోతు యొక్క భార్య అలా చచ్చిపోయినందు చేత, ఆవిడ జీవోత్సవం అయిపోయి ఉప్పు స్తంభం అయిపోయినందు చేత, లోతు కూతుళ్ళు ఆ తండ్రితో పాపము చేసి బిడ్డలకు అనేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకొని ఈనాటి కూడా అమ్మోనీయులు మోయాబీయులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండి ఉన్నారు. మేము ఏ వడ్డ దేశానికి వెళ్ళినప్పుడు మోయాబ్ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తాం, అమ్మాన్ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తాం. అక్కడ అమ్మోనీయులు ఉండినటువంటి ఒక ప్రదేశం. వాళ్ళిద్దరు కూడా ఎవరనంటే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలకి లోతు వలన అనగా తండ్రి వలన పుట్టినటువంటి అలాంటి బీజంలో నుంచి వచ్చినటువంటి ఒక జాతి ప్రజలు వారు. లోకానికి అరిష్టం తేవద్దండి, లోకానికి చెడ్డ తేవద్దండి, ఈ లోకానికి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దండి. నా భారతదేశం బాగుపడుతుంది, నేను నమ్ముతున్నా. నా భారతదేశాన్ని దేవుడు రక్షించి ఉన్నాడు. ఈ భారతదేశంలో దేవుడు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. నిజాన్ని చెప్పాలంటే చేసి ఉన్నాడు. వాస్తవానికి అవినీతి ఏలుతున్నట్టుగా ఉన్నప్పటికీ, వాస్తవానికి ఒకవేళ నానా రకాలైనటువంటి రీతిగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, ఒకవేళ ప్రభుత్వాన్ని బట్టి ఏలికలను బట్టి ఒకవేళ లోకం ఎలాగునో నడుచుకున్నప్పటికీ, నా దేశం ఎలాగైనా నడుచుకుంటూ ఉన్నప్పటికీ, ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఒక మాట, నా దేవుని మాట చొప్పున మంచి జరుగుతుంది. ఈ భారతదేశంలో మంచి జరుగుతుంది. నా ఆంధ్ర రాష్ట్రంలో మంచి జరుగుతుంది. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుతుంది. మా యొక్క ప్రతి రాష్ట్రంలో కూడా మంచి జరుగుతుంది. మా కుటుంబంలో ఒక మంచి జరుగుతుంది. మా బిడ్డల విషయంలో ఒక మంచి జరుగుతుంది. ఇదండి మనం పలకవలసిన మాట. ఎప్పుడైతే మనం ఇలాంటి మాట మనం పలుకుతామో, ఆ మాటలో ఉండేటువంటి ఒక సృజనాత్మకతను బట్టి మనం బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒకవేళ మనం పలుకుతున్నటువంటి ఒక మాట వేరొక సమాచారాన్ని కనుక మనం పలికినట్లయితే, వేరొక మాటను కనుక మనం పలికినట్లయితే, ఇక్కడ చూడండి 14వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక మాటలో కనుక మనం చదువుకుంటూ ఇంకా క్రింద వరకు వెళ్ళినట్లయితే, దేవుని యొక్క మాట అక్కడ ఏమంటాడంటే, ఎవరెవరు శనిగారో 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ ఆ అరణ్యంలో రాలిపోయేటంత వరకు 40 సంవత్సరాలు అక్కడే తిప్పుతూ వచ్చాడంట. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటాను అక్కడ రాస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళు ఉన్నటువంటి ఒక ప్రదేశం దగ్గర నుంచి, ఐగుప్తు దేశం ప్రదేశం దగ్గర నుంచి వాళ్ళు ఒకవేళ ఈ ఇజ్రాయెల్ దేశంలోనికి లేక భూభాగంలోనికి, వాగ్దాన భూభాగంలోనికి వెళ్ళాలంటే మహా అయితే 11 రోజుల ప్రయాణం అంటండి. 11 రోజులు, విత్ ఇన్ 11 days దే కుడ్ క్రాస్డ్ అనమాట. అలా తిన్నగా నైలు నది డెల్టా దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అలానే గాజా ప్రదేశం మీదుగా అలా తిన్నగా హెబ్రోన్ మీదుగా లోపలికి వెళ్ళాలి అంటే 11 రోజుల ప్రయాణం అటు వెళ్ళిపోవాలంటే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, హీ మేడ్ దెమ్ టు వాక్ అరౌండ్ 40 years అండి. 40 సంవత్సరాలు వారు సంచరించి చూచి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలీలందరూ, అయ్యో అంత పెద్ద శూరులు అక్కడ ఉన్నారా, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగుండి ఉన్నామా, ఇంక మనం ఆ దేశాన్ని ఎక్కడ మనం స్వాధీనం చేసుకుంటాం, ఏదో పాలు తేలు ప్రవహించే దేశాన్ని మనకి ఇచ్చేస్తానని చెప్పేసి దేవుడు అక్కడ చెప్పాడని ఈ మోషే గారు మనం తీసుకొని వచ్చాడు. కానీ మనం ఆ దేశానికి ఎక్కడ వెళ్తాం, ఇక్కడే చచ్చిపోతాం బాబోయ్, చచ్చిపోతావురా బాబోయ్, ఇక్కడ మనకి సమాధులు కూడా లేవురా బాబోయ్, ఇక్కడ చచ్చిపోతావురా బాబోయ్. ఇది వాళ్ళు మాట్లాడినమాట. హే ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, మీరేం మాట్లాడుతున్నారు, మీరెలా మాట్లాడుతున్నారు, ఈ పని చేయలేక చచ్చిపోతున్నాను బాబోయ్,
ఈ యొక్క కుటుంబాన్ని ఏదలేక నేను చచ్చిపోతున్నాను బాబోయ్, ఈ కుటుంబాన్ని పోషించలేక నేను చచ్చిపోతున్నాను బాబోయ్, ఈ పిల్లల్ని నేను భరించలేను బాబోయ్, ఈ భర్తని నేను భరించలేను బాబోయ్, ఈ తాగుబోతుడిని నేను భరించలేను బాబోయ్, ఈ అనుమానంగాడిని నేను అసలు భరించలేను బాబోయ్, ఈయనకున్న అనుమానాలు ఇంతంత కాదండి బాబోయ్, ఎవరితో మాట్లాడినా వీడికి అనుమానమేనండి, మా ఆయన గారికి చివరికి మీతో మాట్లాడినా వానికి అనుమానమేనండి బాబు అని చెప్పేసి అని ఎలాగను కదా మీరు అనుకుంటున్నారు. డోంట్ వరీ. తత్ఫలితం ఒకవేళ మీరు మాట్లాడుతూ సనుగుతూ మీరు అనుకున్నటువంటిది ఏంటంటే ఇతని దగ్గరికి నేను బ్రతకలేను, నేను సావే తప్ప నాకు బ్రతకలేదని చెప్పేసి ఒకవేళ సనుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు డోంట్ స్పీక్ లైక్ దాట్, డోంట్ ఎవర్ మర్మర్. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అన్న మాట ఏంటంటే వారి వ్యభిచార శిక్షకి మీ పిల్లలైనటువంటి వాళ్ళు సంచరించక తప్పదు అని అంటాడు. వ్యభిచార శిక్ష అని అంటే నిజానికి అక్కడ వాళ్ళే ఉన్నారు, ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు చేసిన వ్యభిచారం ఏంటంటే దేవునికి బదులుగా, దేవుడైన యెహోవాకు బదులుగా వారు చూస్తున్నటువంటిది ఎవరిని చూచారు అంటే వేరే విగ్రహాన్ని, వేరే యొక్క ప్రతి పరిస్థితులను చూచి దానిని పూజించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ యొక్క దేవుని పర్వతమైనటువంటి హోరేబు కొండ దగ్గరకు వచ్చినప్పుడు మోషే గారిని దేవుడేమో పైకి రమ్మని చెప్తే ఆయన కొండ మీదకి వెళ్తే 40 రోజులు అక్కడ ఆయన కొండ మీద ఉండిపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేశారండి, వీళ్ళు ఇక్కడ కొండ దిగువలో ఉండినటువంటి వీళ్ళు అహరోను దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని తీసుకొచ్చిన మోషే గారు ఏమైపోయాడో మాకు తెలియదు, 40 రోజులైంది ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి 40 రోజులు అక్కడ ఏం తిన్నాడో అలా ఉన్నాడో బతికాడో లేదో కూడా మాకు తెలీదు, మాకు కనబడే దేవతను ఒక దాన్ని మాకు తయారు చేయ. దేవత వాళ్ళు దేవుడిని అడగలే, వాళ్ళు యెహోవా దేవుని గురించి అడగట్లే, మమ్మల్ని ఎంతవరకు నడిపించిన అదృశ్య స్వరూపుడైనటువంటి దేవుని గురించి అన్నటువంటి రీతిగా మాట్లాడడంలే, అదృశ్య స్వరూపుడైనటువంటి దేవుణ్ణి పూజించడానికి, సేవించడానికి, ఆరాధించడానికి అది కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కనబడే దేవత వాళ్ళకి కనబడాలి, వాళ్ళకి కనబడేటువంటి దేవత, వాళ్ళని నడిపించేటువంటి దేవత అని చెప్పి వాళ్ళ ఒక దూడను చేస్తే అహరోన్ గారు ఆ దూడను పట్టుకొని కేరింతలు కొడుతూ పూజలు చేస్తూ వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఎంతలా చేస్తుంటే ఆ రోజున 3,000 మంది చచ్చారండి. ఆయనగాను అలాంటి చెడ్డ పని చేసినందువలన ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ స్పిరిచువల్ అడల్టరీ అని అంటారు దాన్ని. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే దేవుడైన యెహోవాని తప్ప, దేవునిని తప్ప వేరొక దానిని మనం పూజించినప్పుడు, వేరొక దానిని మనం సేవించినప్పుడు, సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని కనుక మనం పూజిస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటాడు అది వ్యభిచారం, అది నేను ఇష్టపడని వ్యభిచారం. ఇంకా ఒకనొక టైంలో వచ్చినప్పుడు 6 రోజుల్లో పాత నిబంధన కాలంలో ఒకవేళ ఒకరికంటే 2 వివాహం చేసుకున్నా చూసి చూడనట్టుగా ఊరుకొని ఉన్నాడు దేవుడు. కానీ ఆఫ్కోర్స్ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏకపత్ని పురుషుడిగా ఒకే భర్తని, ఒకే భార్యని మనం కలిగినటువంటి వారంగా ఉండాలనేటువంటిది ఇది దేవుడు పెట్టినటువంటి చట్టం. అందుకని ఇప్పుడున్న సమాజంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తామండి, ఎవరితోటైతే వాళ్ళతోటి వ్యభిచారం చేసుకుంటానండి. శరీరానికి సంబంధించింది కాదు కదా, అది ఆత్మకు సంబంధించింది కదా పాపం అనేటువంటిది. కనుక శరీరంతో నేను ఎవరిని ముట్టుకుంటే ఏంటంట, శరీరంతో ఎవరితో ఎలాంటి పని చేస్తే ఏంటంట, శారీరకంగా ఎవరిని కలిస్తే ఏంటంట పర్లేదని చెప్పేసి అనుకోవద్దు. దేవుడి దగ్గర దోపుచులాట ఆడొద్దు. ఈరోజు నా దేవుడు అది కూడా సీరియస్గానే తీసుకుంటూ ఉన్నాడు. శరీరపరమైనటువంటి ఒక వ్యభిచారము భయంకరమైనటువంటి ఒక పాపం. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకళ్ళని పూజించుట భయంకరమైనటువంటి ఒక పాపం. దేవుణ్ణి సేవించడానికి బదులుగా దేవుని మీద తిరుగుబాటుతనంగా సనుగుట ఘోరమైనటువంటి ఒక పాపం. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవుణ్ణి సేవిస్తున్నారా, మీరు సనుగుతూ ఉన్నారా? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క సనుగుల్లో ఎలాంటి సనుగుడు మాటలు మనం మాట్లాడుతున్నాం? దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడిని ఎంతకాలం అడుగుతున్నా దేవుడు నాకు చేయలేదు, ఎంతకాలం నుంచి నేను మొర్ర పెడుతున్నా నాకు జవాబు లేదు, నా పిల్లల బ్రతుకుల గురించి నాకు జవాబు లేదు, నా భర్త గురించి నేను ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు లేదు. ఈరోజు నేను బహుశా ఒక సిస్టర్ గారు మీరు ఎలాగ అనుకున్నారు, అయ్యా చాలా కాలంగా నేను ప్రార్థన చేస్తున్నానండి, నా భర్త మారు మనసు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి. మీలాంటి వాళ్ళు అనేక మందికి మేము ఫోన్లు కూడా చేసి చెప్పామండి, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఏం ప్రయోజనం? ఇంకా చెడిపోతున్నాడు నా భర్త, ఇంకా తాగుబోతాడు అయిపోతున్నాడు, ఇంకా చెడ్డ వ్యసనాలకి ఎక్కడ మనకి అక్కడ తాగేసి పడిపోతున్నాడండి నా భర్త, దెబ్బలు తినేస్తున్నాడండి, సరే ఉద్యోగానికి వెళ్ళట్లేదండి, ఏ విధమైనటువంటి పని సంపాదన అనేటువంటిది లేదండి, జీవితం చూస్తున్నానంటే దేవుడి మీద కూడా ఇంకా నాకు విరక్తి వచ్చేస్తుందండి, విసిగిపోతున్నానండి, ఎంతకాలం అండి దేవుడు ఏం చేశాడండి దేవుడు? ఇలా మనం మాట్లాడుతున్నామేమో కదూ. దేవునికి విరోధంగా సనగొద్దు. ప్లీజ్ నేను చేతులు జోడించి నేను మనం చేస్తున్నా. ప్లీజ్ డోంట్ ఎవర్ స్పీక్ ఎనీథింగ్ అగెనిస్ట్ గాడ్. దేవునికి విరుద్ధంగా మాట్లాడవద్దు, దేవునికి విరోధంగా సనగవద్దు. ఇది నాన్ని ఆ దేవుడు కోరుతున్న మాట ఏంటంటే చేతనైతే దేవుని సేవిస్తూనే ఉందాం. మొన్న ఈ మధ్యనే ఒక సిస్టర్ గారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటున్నారు, పాస్టర్ గారు నా భర్తని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా భర్త మంచోడే, నేను కాదనట్లేదు,
కానీ నాతో కలిసి ప్రార్థనలోనికి రావట్లేదు. రండి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుడు మన యొక్క సమస్యలన్నీ తీరుస్తాడని చెప్తే నేను ఇందులో బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను పలానా పనిలో నేను బిజీగా ఉన్నాను, ఇదిగో నేను పలానా క్యాంప్కి నేను వెళుతున్నాను, బిజీగా ఉన్నాను, నేను ప్రార్థనకు ఇప్పుడు నీతో పాటు నేను రాలేనులే, నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నాడు. చెప్పి విసుకొచ్చేసిందండి. దేవుడు నా మొర్ర ఎక్కడ విన్నాడండి? నేను ఇంతకాలంగా నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉండి కూడా నేను ప్రార్థన చేస్తున్నా, నా భర్త నాతో ఏకీభవించి ప్రార్థనలోనికి రావట్లేదు పాస్టర్ గారు, నా భర్త నాతో కలిసి ప్రార్థనలో ఉండట్లేదు పాస్టర్ గారు, నా భర్త దేవుని దగ్గరికి రావట్లేదు పాస్టర్ గారు, నా భర్త ఇలాగున్నట్టున్నాడు పాస్టర్ గారు, ఇదే చెప్పేసి అనుకుని ఆమె విసుగుతలతో చేసినటువంటి ఆ మెసేజ్ నేను చూసినప్పుడు నేను అనుకున్నా, అమ్మ వద్దురా, నువ్వు అట్లాగనే సనగొద్దు, నువ్వు అలాంటి మాటలు అనొద్దు. ఆ దేవుడు నీ కొరకు తప్పకుండా మేలును కార్యాన్ని చేసి ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన నిన్ను నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడు కాడు. ఆయన నీ కొరకు కార్యములు చేసి ఉన్నాడు, చేస్తాడు కాదు. నేను నేర్పించేటువంటి విధానం అయితే దేవుడు నీ కొరకు కార్యములను చేసి ఉన్నాడు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నా దేవుడు నా కొరకు కార్యము చేసి ఉన్నాడని నమ్మి నువ్వు దేవుని సేవించడం మొదలుపెట్టు. అదే కదా అసలు దేవాది దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాడండి? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వీరిని ఐగుప్తు దేశం నుంచి విడుదల కలిగించేటప్పుడు ఏమని మాట్లాడినాడు ఆయన? నన్ను సేవించినట్లుగా నా జనులు నన్ను పోనిమ్ము అని కదా దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట. నన్ను సేవించినట్లుగా నా జనులను పోనిమ్ము అని ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు సేవించడానికి బదులుగా చూడండి మాటికి సనిగి దేవునిని శోధిస్తూ వచ్చారు. దేవుడు కూడా ఇక విసుగుపోయి అంటున్నాడు, నేను వీళ్ళ వలన విసుగుదల చెంది ఉన్నాను, వీళ్ళు మాటికి సనిగి నన్ను శోధిస్తూ వచ్చినారు, నా చెవుల్లో గింగురు అంటున్నట్టుగా మేము చావడానికి నేను చావు మాటలే వాళ్ళు పలుకుతూ వచ్చినారు. వారు పలికిన ప్రకారంగా 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ ఇక్కడే అరణ్యంలో రాలిపోతారు. వాళ్ళు రాలేదాకా నేను ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళని నడిపిస్తా. 40 దినాలు వాళ్ళు సంచరించి చూచి వచ్చినప్పుడు ఒక మంచి సమాచారం తేవడానికి బదులుగా, ఒక మంచి రిపోర్ట్ తేవడానికి బదులుగా నేను మీకు ఇచ్చుచున్న దేశంలో వెళ్ళి చూసి రండి అంటే ఇచ్చుచున్న దేశాన్ని చూచొచ్చి వాళ్ళ చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి నా చెవిలో చెప్పినట్టుగా చెప్పారు. మేము ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము అని చెప్పినారు. వాళ్ళు అన్నారు కనుక వాళ్ళందరూ ఆ దేశాన్ని కొనకుండానే పోతారు. కానీ 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ 40 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క వాగ్దత్త దేశంలోనికి వాళ్ళు ప్రవేశించబోతున్నారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ అలాగని నా దేవుడు ఎవరిని చంపేసే దేవుడు కాడు. ఇదే అధ్యాయంలో నేను చదువుకుంటూ ఉన్నప్పుడు నా దేవుడు ఎంతో కనికరము కలిగినటువంటి దేవుడు. తాను చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయక ఆయన పశ్చాత్తాపంతో లేక ఆయన మార్పు చెంది ఆయన మనసు మార్చుకొని చెప్పానే వీళ్ళని నేను ప్రేమిస్తున్నాను కదా, వీళ్ళని కనికరిస్తున్నాను కదా, వీళ్ళని కరుణిస్తున్నాను కదా అని చెప్పేసి అని దేవుడు మన విషయంలో ఆయన కరుణ చూపిస్తున్నాడు. ఈ దినాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభులో దేవుడు చూపించినటువంటి యొక్క ప్రేమను బట్టి ఇప్పుడు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మీరు ఎంత సనిగినా, మీరెంత విరోధంగా మాట్లాడినా, నేను చచ్చిపోతా అనేటువంటి రీతిగా ఎలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నా అవి నా దేవుని యొక్క చెవుల్లోకి వినబడుతూ ఉన్నా క్రీస్తు యేసు యొక్క ప్రేమను బట్టి నా తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని నాశనం చేయలేదు, ఈ రోజు వరకు నన్ను బ్రతికించి ఉంచాడు. ఫ్రెండ్స్, నేను మాత్రం అనలేదనుకుంటున్నారా? నేను మాత్రం ఇలా మాట్లాడలేదనుకుంటున్నారా? నేను సరిగా నేను పెద్ద ఏమి ఇది కాదు, మీకంటే నేనేం పెద్ద స్పెషల్ ఏం కాదు. నేను కూడా అన్నా, ఎదుకొచ్చి నీ బ్రతుకు చచ్చిపోతే మంచిదని. ఒకనొక సమయంలో తీర్మానం కూడా చేసేసుకున్నా, ఇక నేను చచ్చిపోతాను, ఇంకొద్దు నాకు ఈ జీవితం, ఇక నేను అసలు సేవ చేయలేను, నేను ఏమి చేయలేను అని చెప్పేసి అని తీర్మానం కూడా చేసేసుకున్నాను ఒకసారి. కానీ నా దేవుడు నన్ను క్షమించినాడు, నన్ను ప్రేమించినాడు, నా మీద తన కనికరమును చూపించినాడు. ఇంతకాలం నా దేవుడు నన్ను బ్రతికించి ఉంచినాడు. నా జీవితంలో 58 సంవత్సరాలు నిండిపోయేటట్టుగా నా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. 59వ సంవత్సరానికి నన్ను తీసుకొని రావడానికి అనేటువంటి రీతిగా ఇది నా దేవుడు నా పట్ల చూపించినటువంటి ఒక కృప, ఆయన యొక్క భాగ్యం, ఆయన అనుగ్రహించినటువంటి ఒక ధన్యత అని అంటాను నేను. ఈరోజు అందుకే నా స్నేహితులుగా మీకు నేను నేర్పించేటువంటి ఒక సత్య సువార్త ఏంటంటే, నెవర్ మర్మర్ అగైనెస్ట్ గాడ్. దేవునికి విరోధంగా సనగవద్దు, చెడ్డ మాట పలుకవద్దు. వీలైనంత మటుకు మనం దేవుని సేవించుకుంటూ మనం సాగిపోదాం, ప్రభుని ఆరాధించుకుంటూ మనం సాగిపోదాం. ఆ దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాలని మన జీవితంలో మనం సొంతం చేసుకునేటువంటి వారంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్దాం. దేవుని కృప కొరకు మనం ప్రార్థించుకుని దేవుని సేవిద్దామా? పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మానవులనైనా
నేనైనా నా స్నేహితులుగా ఉన్నటువంటి వీరైనా మాకు ఎదురైన కష్టాన్ని బట్టి, మాకు ఎదురైన పరిస్థితులను బట్టి సనగటం అనేటువంటిది సహజమైపోయింది. నా సనగటంలో కూడా ఒక్కొక్కసారి మేము కొన్ని మాటలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, కొన్ని మాటలు మా జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చి నీ బ్రతుకు, ఎందుకు వచ్చి నీ జీవితం, నేను చచ్చిపోతే మంచిది, నాకు ఎవరున్నారు, ఎవరి కొరకు నేను జీవించాలి, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతాను అనేటువంటి రీతిగా ఇది మేము మాట్లాడుతూ వచ్చినాం. క్షమించండి తండ్రి. వీరి కొరకు నేను అడుగుతున్నా, నా ప్రియ సహోదరి కొరకు నేను అడుగుతున్నా, ఈ సహోదరుని కొరకు నేను అడుగుతున్నా. ప్లీజ్ నాయనా, వారి పక్షంగా నేను మొరపెడుతున్నా. అలనాడు మోషే ప్రార్థించినట్లుగా నేను అడుగుతున్నా. ప్లీజ్ నాయనా, మమ్మల్ని క్షమించమని మేము అడుగుతున్నాం. మేము పలికిన చెడ్డ సమాచారాన్ని బట్టి నాయనా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు రాలిపోయారు. ఇప్పుడు నాయనా, మా హృదయంలో ఉన్నటువంటి చెడ్డ మనసు మీరు రాల్పివేస్తున్నారు. మమ్మల్ని చంపేయట్లే నాన్న, ఈ రోజున మేము అరణ్యంలో చచ్చిపోవాలని మమ్మల్ని తిప్పట్లే. ఆనాడు ఆ ప్రజలైనటువంటి వారు కూడా తిరిగినప్పుడైనా ఈరోజు మేము అర్థం చేసుకోగలిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయిరి అనేటువంటి ఒక మాటకి అర్థం నాన్న మనస్తత్వం అక్కడ రాలిపేశారు నాయన. సనిగేటువంటి ఒక మనస్తత్వం తీసివేశారు నాయన. నిన్ను సేవించేటువంటి ఒక హృదయం ఇచ్చారు. అందుకనే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామనేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చినట్టు. డాడీ, ఇదిగైనా మాటలు వింటున్నా ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా, మరి ముఖ్యంగా ఈ నా సహోదరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మా సిస్టర్ గారు మీ కొరకేరా నేను ప్రార్థన చేస్తున్నా. మీరు ప్రభుని సేవించండి, మీరు ప్రభుని ఆరాధించుకోండి, ప్రభుకి స్తుతి యాగం చెల్లించుకోండి. నేను ఇలా ప్రార్థన చేస్తుంటానుగా, దేవా నీకు వందనాలు మీరే చెప్తూ ఉండండి తల్లిగా. మీరు అలా మాట్లాడుతుండండి, నోరు తెరిచి అంటూ ఉండండి, ప్రభువా నీకు స్తోత్రం అంటుండండి. దేవా, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నటువంటి దేన కుమార్తె కొరకు నేను ప్రార్థిస్తున్నా, నిన్ను స్తుతిస్తున్నా, మా బ్రదర్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వారు నిన్ను సేవిస్తూ ఉంటుండగా వారు బ్రతకాలి నాయన. యెహోషువ, కాలేబు వారు బ్రతికిరి అని అక్కడ మీరు కాంటెక్స్ట్లో చెప్పినారు నాయన. ఎవరైతే అనుకూలం వచ్చినని పలికారో వారిని నువ్వు బ్రతికించి ఉంచి ఉన్నావు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారో వారిని రాలిపోయేటట్టుగా చేసి ఉన్నావు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, యేసు నామములో నేను ప్రకటిస్తున్నా. డాడీ, నీ అద్భుతమైన కార్యం వీరి కొరకు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. నిన్ను సేవిస్తుండగా వీరి అక్కర్లన్నీ తీర్చబడాలి, నిన్ను సేవిస్తుండగా వారు బ్రతకాలనైనా, నిన్ను సేవిస్తుండగా వారికి స్వస్థత కలగాలని కోరుకున్నాం. వారు నిన్ను సేవిస్తుండగా నాయన నీ యొక్క కృప వీరి మీదకు దిగివచ్చును గాక, నీ కార్యములు వీరు అనుభవించుదురు గాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబములకును మనం మంచి మాట మాట్లాడటం ద్వారా బ్రతుకున్నట్లు, బ్రతికి ఆ వాగ్దత్త దేశంలోనికి మనం ప్రవేశించినట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీరు బ్రతికేటువంటి వారు అన్నారు, మీరు నశించిపోతున్నటువంటి వారు కారు, రాలిపోయేటువంటి వారు కారు. రాలిపోయినటువంటిది సనిగేటువంటి ఒక స్వభావం. ఇక మీదట మనం దేవుని సేవించేటువంటి వారంగా మనకు జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, అప్పటికీ ఒకవేళ మీరు తట్టుకోలేని సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే డూ షేర్ విత్ మీ, నాతో పంచుకోండి, నేను వింటాను. లేదంటే ఒక మెసేజ్ పెట్టండి, నేను వాటిని చదివి వాటి కొరకు మేము ప్రార్థనలో పెడతాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఏదైనా తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ, మనలను రక్షించి మనలను బ్రతికించి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తున్న ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.